మీరు స్ట్రీమ్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో అండ్ ఎలా మేనేజ్ చేయాలో క్లారిటీ లేదా? ఒక స్మాల్ మిస్టేక్‌తో లక్షల్లో నష్టం కూడా రావచ్చు. కానీ కరెక్ట్‌గా చేసినట్టయితే అది ఫార్మింగ్ మీకు లక్షల్లో ప్రాఫిట్ కూడా ఇస్తుంది. సో, నేను ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ స్ట్రీమ్ ఫార్మింగ్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియో బిగినర్స్‌కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో, ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకుందాము అసలు స్ట్రీమ్ ఫార్మింగ్ అంటే ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటి? తర్వాత అసలు ఫార్మింగ్ ప్లేస్ సెలక్షన్ నుండి పాండ్ ప్రిపరేషన్, సీడ్ స్టాకింగ్, ఫీడింగ్ మేనేజ్మెంట్, వాటర్ క్వాలిటీ కంట్రోల్, ఇంకా లాస్ట్లో హార్వెస్టింగ్ అండ్ మార్కెటింగ్ వరకు ప్రతి స్టెప్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎండ్లో మీకు యూజ్ అయ్యేలాగా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా నేను షేర్ చేస్తాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి ఆక్వాకల్చర్ అండ్ ఫార్మింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వాట్ ఈజ్ స్ట్రీమ్ ఫార్మింగ్? అసలు స్ట్రీమ్ ఫార్మింగ్ అంటే ఏంటి అని అంటే కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో స్ట్రీమ్స్ అనేది పెంచడం అని అర్థం. ఇది ఆక్వాకల్చర్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. అంటే ఫిష్ ఫార్మింగ్ లాగానే కానీ ఇక్కడ మనం స్ట్రీమ్స్ అనేది పాండ్స్లో సైంటిఫిక్ మెథడ్స్ అనేది గ్రో చేస్తున్నాం. ఈ రోజుల్లో స్ట్రీమ్ ఫార్మింగ్ అనేది వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆక్వాకల్చర్ బిజినెస్లో ఒకటన్నమాట. ఇది చాలామంది ఫార్మర్స్ దీనిని ఇన్కమ్ సోర్స్గా మార్చుకుంటున్నారు. కరెక్ట్గా ప్లాన్ చేసి ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అయితే స్ట్రీమ్ ఫార్మింగ్ నుండి చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి పొందవచ్చు. కానీ చాలామంది నాలెడ్జ్ లేక ఈ కల్చర్ చేస్తుంటే రిస్కులు కూడా చాలా వస్తున్నాయి. సో, ఇప్పుడు మనం స్ట్రీమ్ ఫార్మింగ్లో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటి అని అంటే రైట్ ప్లేస్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. అండ్ పాండ్ ప్రిపరేషన్, హెల్తీ సీడ్ స్టాకింగ్ అనేది, ప్రాపర్ ఫీడింగ్ అండ్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్, అండ్ లాస్ట్ డిసీజ్ కంట్రోల్ అండ్ హార్వెస్టింగ్. ఇవన్నీ స్టెప్స్ అనేవి కరెక్ట్గా ఫాలో అయితేనే బెటర్ గ్రోత్, హై సర్వైవల్ రేట్ అండ్ గుడ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి మనం స్ట్రీమ్ ఫార్మింగ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఫస్ట్ స్టెప్ ప్లేస్ సెలెక్షన్ గురించి చూద్దాము. చాలామంది ఫార్మర్స్ ఇగ్నోర్ చేసే స్టెప్ అనమాట ఇదే. కానీ కరెక్ట్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేయకపోతే మొత్తం ఫార్మింగ్ అనేది లాస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అవేంటో మనం ఫస్ట్ చూద్దాము స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వన్ వచ్చేసరికి వాటర్ అవైలబిలిటీ. ముందుగా మనకి కంటిన్యూస్గా వాటర్ అవైలబిలిటీ అనేది ఉండాలి. వచ్చేసరికి ఏంటి అని అంటే కెనాల్, బోర్వెల్ లేదా నియర్ బై వాటర్ సోర్సెస్ అనేది ఉండడం చాలా అవసరం. వాటర్ లేకపోతే ఫార్మింగ్ అనేది ఇంపాసిబుల్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ క్వాలిటీ. వాటర్ అనేది క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి లైక్ వచ్చేసరికి వాటర్ క్వాలిటీ పారామీటర్స్ వచ్చేసరికి pH, సెలినిటీ, డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కరెక్ట్ రేంజ్లో అనేది ఉండాలి. పూర్ వాటర్ క్వాలిటీ వల్ల స్ట్రింప్ గ్రోత్ అనేది స్లోగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సాయిల్ టైప్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సాయిల్ టైప్ వచ్చేసరికి ఎలా ఉండాలి అంటే క్లే లేదా క్లే లూమీ సాయిల్ అనేది బెస్ట్ అనమాట. స్ట్రీమ్ పాండ్స్కి శాండీ సాయిల్ ఉంటే వాటర్ లీకేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి ల్యాండ్ టోపోగ్రఫీ. ల్యాండ్ అనేది స్లైట్లీ ఫ్లాట్గా అనేది ఉండాలి. కన్స్ట్రక్షన్ అనేది ఈజీగా అవుతుంది అండ్ వాటర్ మేనేజ్మెంట్లో కూడా ఇది బెటర్గా ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి టైడల్ మూమెంట్. కోస్టల్ ఏరియాస్లో ఉండే టైడల్ మూమెంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెష్ వాటర్ అనేది ఎక్స్చేంజ్ అనేది ఈజీగా అవుతుంది. సిక్స్త్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ సప్లై అనమాట. కంటిన్యూస్గా మనకి ఎలక్ట్రిసిటీ సప్లై అనేది ఉండాలి. ఎందుకనంటే ఏరియేటర్స్ అనేది రన్ చేయడానికి ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సెవెంత్ వన్ వచ్చేసరికి రోడ్ కనెక్టివిటీ. ఇది ఎందుకు అని అంటే గుడ్ రోడ్ కనెక్టివిటీ ఉండాలి. ఎందుకు అని అంటే ఫీడ్ ట్రాన్స్పోర్ట్కి, హార్వెస్టింగ్కి అండ్ మార్కెటింగ్కి అన్నీ ఈజీగా అవుతాయి అన్నమాట. ఎయిత్ వన్ వచ్చేసరికి డిస్టెంట్ ఫ్రమ్ పొల్యూషన్ సోర్సెస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టరీ వేస్ట్ కానీ, సీ వేస్ట్ కానీ, పొల్యూటెడ్ ఏరియాస్కి పాండ్స్ అనేవి అస్సలు దగ్గరగా ఉండకూడదు. పొల్యూషన్ వల్ల కూడా డిసీజెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నైన్త్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీ అండ్ సోషల్ ఇన్వాల్వ్మెంట్. ఇది వచ్చేసరికి ఫామ్కి ప్రాపర్ సెక్యూరిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. లోకల్ పీపుల్ సపోర్ట్తో ఉంటే ఫార్మింగ్ అనేది స్మూత్గా జరుగుతుంది.
10th వన్ లీగల్ పర్మిషన్స్. ఫైనల్లీ లీగల్ పర్మిషన్స్ అనేవి తీసుకోవడం చాలా ముఖ్యం. గవర్నమెంట్ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడర్ చేసి ప్లేస్ని అనేది సెలెక్ట్ చేస్తేనే షింప్ ఫార్మింగ్లో సక్సెస్ అనేది సాధించవచ్చు. ఇప్పుడు మనం షింప్ ఫార్మింగ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ పాండ్ ప్రిపరేషన్ గురించి చూద్దాము. ప్రాపర్ పాండ్ ప్రిపరేషన్ చేయకపోతే షింప్ గ్రోత్, సర్వైవల్ రేటు రెండు అనేవి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఈ స్టెప్ అనేది కేర్ఫుల్గా చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి పాండ్ డ్రైయింగ్. ముందుగా పాండ్ని పూర్తిగా డ్రై చేయాలి. ఓల్డ్ వాటర్ అనేది రిమూవ్ చేసి పాండ్ బాటమ్ని సన్లైట్లో 7 to 10 days అనేది ఎండబెట్టాలి. దీంతో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, ప్యాథోజన్స్ రిడ్యూస్ అనేది అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పౌలింగ్. తర్వాత పాండ్ డ్రై అయిన తర్వాత పాండ్ బాటమ్ని పౌలింగ్ అనేది చెయ్యాలి. ఇలాగా సాయిల్ అనేది లూజ్ చేసి టాక్సిక్ గ్యాసెస్ అనేది బయటికి రావడానికి ఈ పౌలింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే అన్ఈవెన్ సర్ఫేస్ని కూడా లెవెల్ అనేది చేయగలుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి లైమింగ్. ఇది లైమింగ్ అనేది అప్లై చేయడం వల్ల సాయిల్ pH అనేది బ్యాలెన్స్ అవుతుంది. అండ్ అలాగే హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా కంట్రోల్గా చేయవచ్చు. లైమ్ క్వాంటిటీ వచ్చేసరికి సాయిల్ pH మీదే డిపెండ్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫెర్టిలైజేషన్. ఈ లైమింగ్ తర్వాత మనం ఫెర్టిలైజేషన్ అనేది చేస్తాము. ఆర్గానిక్ లేదా ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేది యూజ్ చేసి పాండులో న్యాచురల్ ఫుడ్ లైక్ ప్లాంక్టోన్ అనేది డెవలప్ చేయడానికి ఈ ఫెర్టిలైజేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇది షింప్కి ఇనిషియల్ ఫుడ్ సోర్స్గా పనిచేస్తుంది. ఈ ప్లాంక్టోన్స్ అనేది ఫీడ్గా అనేది తీసుకుంటుంది. తర్వాత వాటర్ ఫిల్లింగ్. ఫైనల్లీ ఇవన్నీ పాండ్ డ్రైయింగ్, పౌలింగ్, లైమింగ్, ఫెర్టిలైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాండ్లోకి వాటర్ ఫిల్లింగ్ అనేది చేస్తాము. వాటర్ని ఫిల్టర్ చేసి స్లోగా అనేది ఫిల్ చేయాలి. ప్రాపర్గా డెప్త్ అనేది మెయింటైన్ చేయాలి. సాధారణంగా డెప్త్ వచ్చేసరికి 1.5 నుంచి 2 meters అనేది కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ స్టెప్స్ అనేవి కరెక్ట్గా ఫాలో చేస్తే పాండ్ అనేది ఎన్విరాన్మెంట్ షింప్కి అనేది గ్రోత్కి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్స్ అనేవి చూద్దాము. ఇప్పుడు మన షింప్ ఫార్మింగ్లో నెక్స్ట్ కీలకమైన స్టెప్ సీడ్ సెలెక్షన్ అండ్ పోస్ట్ స్టాకింగ్ గురించి చూద్దాము. ఈ స్టేజ్లో చిన్న మిస్టేక్ కూడా లేటర్ స్టేజ్లో మనకి పెద్ద లాస్కి అనేది కారణమవుతుంది. కాబట్టి ఈ స్టెప్ని మనం చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి హెల్దీ సీడ్. ముందుగా మనం హెల్దీ సీడ్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. యాక్టివ్గా స్విమ్ చేసి అలాగే యూనిఫామ్ సైజులో ఉండే పోస్ట్ లార్వాని మనం సీడ్స్ని చూస్ చేసుకోవాలి. వీక్ లేదా ఇన్యాక్టివ్ సీడ్స్ని అనేది మనం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సర్టిఫైడ్ హ్యాచరీ సీడ్. తర్వాత సర్టిఫైడ్ హ్యాచరీ నుండి సీడ్స్ అనేవి తీసుకోవాలి. ట్రస్టెడ్ హ్యాచరీస్ నుండి తీసుకుంటే క్వాలిటీ గ్యారంటీగా ఉంటుంది. అన్నోన్ సోర్స్ నుంచి సీడ్స్ అనేవి తీసుకుంటే మనకి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి డిసీజ్ ఫ్రీ సీడ్ అనమాట. నెక్స్ట్ సీడ్స్ అనేవి డిసీజ్ ఫ్రీగా ఉండాలి. PCR టెస్ట్ లేదా డిసీజెస్ పరీక్షలు అనేవి చేసిన సీడ్స్ని మాత్రమే మనం ఉపయోగించాలి. డిసీజ్డ్ సీడ్స్ వాడితే మొత్తం క్రాప్ అనేది రిస్క్లోకి వస్తుంది. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి అక్లిమటైజేషన్. ఇది మనం హ్యాచరీ నుండి తెచ్చుకున్న సీడ్ స్టాకింగ్ ముందు చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్లిమటైజేషన్ అంటే ఏంటి అని అంటే సీడ్స్ని డైరెక్ట్గా పాండ్లోకి అనేది వదలకూడదు. మనం హ్యాచరీ నుండి తెచ్చుకున్న సీడ్ను మన పాండ్కి ఎన్విరాన్మెంట్కి అలవాటు పడే వరకు మనం స్లోగా పాండ్ వాటరు, టెంపరేచరు, సెలినిటీని అనేది ఆ సీడ్కి అనేది అడ్జస్ట్ చేయాలి. యూజువల్గా 30 to 60 minutes అనేది టైం తీసుకుని గ్రాడ్యువల్గా అడాప్ట్ అనేది చేయాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పోస్ట్ స్టాకింగ్. అక్లిమటైజేషన్ పూర్తయ్యాక మాత్రమే ఇది అనేది స్టాక్ చేయాలి. రికమెండెడ్ డెన్సిటీ ప్రకారం సీడ్స్ని అనేది పాండ్లో రిలీజ్ చేయాలి. ఓవర్ స్టాకింగ్ చేస్తే గ్రోత్ స్లో అవుతుంది. అలాగే డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో హెల్తీ డిసీజ్ ఫ్రీ సీడ్స్ని అనేది కరెక్ట్గా అక్లిమటైజేషన్ చేసి స్టాకింగ్ చేస్తేనే షింప్ సర్వైవల్ రేట్ అండ్ గ్రోత్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం సీడ్స్ని పాండ్లో రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇప్పుడు
మనం స్ట్రీమ్ ఫార్మింగ్లో స్టాకింగ్ డెన్సిటీ గురించి చూద్దాము. చాలామంది ఫార్మర్స్ ఇగ్నోర్ చేసే విషయం ఇదే అన్నమాట. కానీ రైట్ డెన్సిటీ అనేది మెయింటైన్ చేయకపోతే గ్రోత్ అనేది చాలా స్లోగా అవుతుంది. డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది అండ్ ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతాయి. సో ఇప్పుడు మనం వాట్ ఈజ్ స్టాకింగ్ డెన్సిటీ? స్టాకింగ్ డెన్సిటీ అంటే ఒక స్క్వేర్ మీటర్లో ఎంత షింప్ సీడ్ పోస్ట్ లార్వా వదలాలో దానిని స్టాకింగ్ డెన్సిటీ అని అంటాము. ఇప్పుడు డెన్సిటీ డిపెండ్స్ ఆన్ ఫార్మింగ్ సిస్టమ్. అసలు స్టాకింగ్ డెన్సిటీ అనేది పూర్తిగా ఫార్మింగ్ సిస్టమ్ మీదే డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం 2 టైప్స్ చూద్దాం. ఫస్ట్ ఎక్స్టెన్సివ్ సిస్టము, అలాగే రెండోది సెమీ ఇంటెన్సివ్ సిస్టము అండ్ అలాగే మూడోది ఇంటెన్సివ్ సిస్టమ్ కోసం చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్టెన్సివ్ సిస్టమ్ అనమాట. దీంట్లోకి వచ్చేసరికి లో డెన్సిటీ 5 to 20 పోస్ట్ లార్వా పర్ స్క్వేర్ మీటర్లో అనేది మనం రిలీజ్ చేసుకోవాలి. ఎక్స్టెన్సివ్ సిస్టంలోకి వచ్చేసరికి ఇది న్యాచురల్ ఫుడ్ మీదే ఎక్కువగా డిపెండ్ అనేది అవుతుంది. దీంట్లోకి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ రిస్క్ అనేది కూడా తక్కువగానే ఉంటుంది. దీంట్లోకి వచ్చేసరికి గ్రోత్ అనేది స్లో కానీ స్టేబుల్గా అనేది ఉంటుంది. రెండోది సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్. దీంట్లోకి వచ్చేసరికి 22 to 60 పోస్ట్ లార్వా పర్ స్క్వేర్ మీటర్ అనేది రిలీజ్ చేసుకోవాలి. దీంట్లోకి వచ్చేసరికి మనం ఫీడ్ ప్లస్ నేచురల్ ఫుడ్ రెండు అనేది యూటిలైజ్ అనేది చేసుకుంటుంది. దీంట్లోకి వచ్చేసరికి మీడియం ఇన్వెస్ట్మెంట్, మీడియం రిటర్న్స్ అనేది. థర్డ్ వన్ వచ్చేసరికి ఇంటెన్సివ్ సిస్టమ్. ఇది వచ్చేసరికి హై డెన్సిటీ. ఇది 62 to 150 పిఎల్ అనేది పర్ స్క్వేర్ మీటర్కి అనేది వేసుకోవాలి. ఇది పూర్తిగా మనం కమర్షియల్ ఫీడ్, మనమే ఫీడ్ అనేది ఇవ్వాలి అండ్ అలాగే ఏరియేటర్స్ టెక్నాలజీ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిస్టమ్ అన్నమాట ఇది. దీంట్లోకి వచ్చేసరికి హై ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే హై రిటర్న్స్ కూడా ఉంటుంది అండ్ అలాగే మెయిన్ రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్టాకింగ్ డెన్సిటీ కోసం చూద్దాము. ఎంత డెన్సిటీ వేయాలో ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి వాటర్ క్వాలిటీ. గుడ్ వాటర్ అనేది ఉంటే హై డెన్సిటీ అనేది హ్యాండిల్ చేయగలం. రెండవది ఏరియేటర్స్ అనేది ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ సప్లై అనేది బెటర్గా ఉంటుంది. మూడవది పాండ్ సైజ్ అండ్ డెప్త్. బిగ్గర్ పాండ్స్లో మేనేజ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి సీడ్ క్వాలిటీ. హెల్దీ సీడ్ అయితే సర్వైవల్ రేట్ కూడా హైగా ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసరికి ఫార్మర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హై డెన్సిటీ అనేది మేనేజ్ చేయగలరు. ఇప్పుడు నేను టిప్స్ అనేవి ఫార్మర్స్కి చెప్తాను. బెటర్ రిజల్ట్స్ కోసం ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. బిగినర్స్ అయితే లో టు మీడియం డెన్సిటీతో స్టార్ట్ చేయండి ఫార్మింగ్ అనేది. నెక్స్ట్ ఓవర్ స్టాకింగ్ అస్సలు చేయకండి. రెగ్యులర్గా వాటర్ అనేది మానిటరింగ్ అనేది చేయండి. ఏరియేటర్స్ అనేది ప్రాపర్లీగా యూజ్ చేయాలి కంపల్సరీగా. ఫీడ్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అసలు వై కరెక్ట్ డెన్సిటీ మ్యాటర్స్, అసలు రైట్ స్టాకింగ్ డెన్సిటీ మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. బెటర్ గ్రోత్ ఉంటుంది, హై సర్వైవల్ రేట్ ఉంటుంది, అలాగే డిసీజెస్ అనేవి తక్కువగా ఉంటాయి, ఫైనల్గా హై ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. రాంగ్ డెన్సిటీ అయితే గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది, మార్టాలిటీ ఎక్కువగా ఉంటుంది, లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్ట్రీమ్ ఫార్మింగ్లో సక్సెస్ రావాలి అని అంటే రైట్ స్టాకింగ్ డెన్సిటీ అనేది సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనేది స్ట్రీమ్ ఫార్మింగ్లో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫీడ్ మేనేజ్మెంట్ గురించి చూద్దాము. స్ట్రీమ్ ఫార్మింగ్లో సక్సెస్ అనేది ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఫీడ్ మేనేజ్మెంట్ మీదమే. అయితే ఇప్పుడు రైట్ ఫీడ్, రైట్ టైం, రైట్ అమౌంట్ అనేది ఫాలో చేస్తేనే హెల్దీ గ్రోత్, బెటర్ సర్వైవల్ అండ్ హై ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం ఫీడ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి యూజ్ క్వాలిటీ కమర్షియల్ ఫీడ్. ముందుగా ఫార్మర్స్ ఎప్పుడు క్వాలిటీ కమర్షియల్ ఫీడ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే గుడ్ క్వాలిటీ ఫీడ్లో మనకి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. చీప్ క్వాలిటీ ఫీడ్ యూజ్ చేస్తే గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది అండ్ అలాగే వాటర్ క్వాలిటీ కూడా స్పాయిల్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫీడింగ్ ఫ్రీక్వెన్సీలో చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే రోజుకి సాధారణంగా 3 to 4 టైమ్స్ అయితే ఫీడ్ మాత్రం ఇవ్వాలి. స్మాల్ స్ట్రీమ్స్కి వచ్చేసరికి ఫ్రీక్వెంట్ ఫీడింగ్ అవసరం. గ్రోత్ స్టేజ్ పెరిగే కొద్దీ ఫీడ్ అనేది షెడ్యూల్ అనేది అడ్జస్ట్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసరికి ఫీడ్ క్వాంటిటీ. హౌ మచ్ టు ఫీడ్, ఎంత ఫీడ్ ఇవ్వాలి అనేది స్ట్రింప్ సైజు, ఏజ్, బయోమాస్ మీద అనేది డిపెండ్ అవుతుంది. టూ మచ్ ఫీడ్ అనేది ఇస్తే వేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో టూ లిటిల్ ఫీడ్ ఇస్తే గ్రోత్ అనేది మళ్ళీ తగ్గుతుంది. కాబట్టి రెగ్యులర్ శాంప్లింగ్ చేసి ఫీడ్ క్వాంటిటీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి యూజ్ ఫీడ్ చెక్ ట్రేస్.
ఫీడ్ మేనేజ్మెంట్లో వెరీ యూస్ఫుల్ టూల్ అనమాట ఇది. ఫీడ్ చెక్ ట్రేస్. పాండ్లో చెక్ ట్రేస్ అనేది పెట్టి స్ట్రింప్ ఫీడ్ అనేది తింటున్నాయా లేదా అనేది మనం చెక్ ట్రే ద్వారా చూస్తాము. దీంతో మనకి చెక్ ట్రే అబ్జర్వ్ చేస్తే ఫీడ్ అనేది ఎక్కువ తింటుందా, తక్కువ తింటుందా, లేదా వేస్ట్ అవుతుందా లేదా అనేది మనం దాన్ని బట్టి క్యాలిక్యులేట్ అనేది చేసుకోవచ్చు. దీంతో ఫీడ్ వేస్టేజ్ మనకి తగ్గుతుంది, అలాగే ఫీడ్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేయవచ్చు. 5th వన్ వచ్చేసరికి అవాయిడ్ ఓవర్ ఫీడింగ్. ఓవర్ ఫీడింగ్ అనేది షింప్ ఫార్మింగ్లో కామన్ మిస్టేక్ అనమాట. ఇది ఎక్సెస్ ఫీడ్ మొత్తం పాండ్ బాటంలో సెటిల్ అయ్యి అమోనియా అండ్ టాక్సిక్ గ్యాసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. దీంతో మనకి వాటర్ క్వాలిటీ అనేది స్పాయిల్ అవుతుంది అండ్ అలాగే డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఫార్మర్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి యూజ్ ఫీడ్ రికార్డ్స్. ఆప్షనల్ బట్ రికమెండెడ్, ఎందుకంటే మనకి తెలియాలి కాబట్టి ఎంత ఫీడు ఏ డేకి ఎంత వెళ్తుంది అనేసి. ప్రొఫెషనల్ ఫార్మర్స్ అయితే డైలీ ఫీడ్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తారు. డేటు, ఫీడ్ క్వాంటిటీ, ష్రింప్ గ్రోత్ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ మేనేజ్మెంట్లో ఈజీ అనేది అవుతుంది. ఇది ఆప్షనల్ అయినా హై లెవెల్ ఫార్మింగ్ కోసం ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఇప్పుడు నేను ఫార్మర్స్కి కీ పాయింట్స్ అనేది మస్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫీడ్ మేనేజ్మెంట్లో ఈ పాయింట్స్ అనేది తప్పగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే అవి ఫిక్స్డ్ ఫీడింగ్ షెడ్యూల్ అనేది ఫాలో అవ్వాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసరికి గుడ్ క్వాలిటీ ఫీడ్ మాత్రమే యూస్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసరికి ఓవర్ ఫీడింగ్ అనేది అవాయిడ్ చేయాలి. 4th వన్ వచ్చేసరికి ఫీడ్ ట్రేస్ అనేది రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలి. తర్వాత వచ్చేసరికి స్ట్రింప్ బిహేవియర్ని మాత్రం డైలీ అబ్జర్వ్ చేయాలి అండ్ అలాగే వాటర్ క్వాలిటీని మాత్రం రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్రాఫిట్ అనేది బాగా వస్తుంది, లాసెస్ అనేవి ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ అసలు వై ఫీడింగ్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, కరెక్ట్ ఫీడింగ్ మేనేజ్మెంట్ వల్ల మనకి ఏంటి లాభం అంటే ఫాస్ట్ గ్రోత్ అనేది వస్తుంది, అలాగే బెస్ట్ ఎఫ్సిఆర్ ఫీడ్ కన్వర్షన్ రేషియో అనమాట, అలాగే హెల్తీగా స్టింప్ అనేది ఉంటుంది, డిసీజెస్ అనేవి తక్కువగా ఉంటాయి, మనకి హై ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. రాంగ్ ఫీడింగ్ మేనేజ్మెంట్ వల్ల మనకి ఫీడ్ అనేది వేస్ట్ అవుతుంది, అలాగే పూర్ వాటర్ క్వాలిటీ అనేది ఉంటుంది, గ్రోత్ అనేది సరిగ్గా పెరగు, అలాగే మనకి లాసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్ట్రింప్ ఫార్మింగ్లో ఫీడ్ అనేది కాస్ట్ మాత్రమే కాదు, సక్సెస్ కీ కూడానే. సో రైట్ ఫీడ్ మేనేజ్మెంట్ ఫాలో చేస్తేనే ఫార్మింగ్లో కూడా మనకి ప్రాఫిటబుల్గా మారుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం, అదే వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఫార్మింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ గురించి చూద్దాము. స్ట్రింప్ ఫార్మింగ్లో వాటర్ క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉంటేనే హెల్తీ స్ట్రింప్, బెటర్ గ్రోత్ అండ్ హై సర్వైవల్ రేట్ అనేది వస్తాయి. సో వాటర్ క్వాలిటీ అనేది పూర్గా ఉంటే గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది అండ్ అలాగే డిసీజెస్ వచ్చి మనకి లాసెస్ కూడా రావచ్చు. సో వై వాటర్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అసలు ఎందుకు వాటర్ క్వాలిటీ ఇంపార్టెంట్ అని అంటే, స్ట్రింప్స్ అనేవి పూర్తిగా వాటర్ ఎన్విరాన్మెంట్లోనే జీవిస్తుంది కాబట్టి వాటర్ క్వాలిటీ అనేది స్ట్రింప్ హెల్త్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి రెగ్యులర్ వాటర్ టెస్టింగ్. మొదటిగా మనకి ఫార్మర్స్ ఏం చేయాలంటే రెగ్యులర్గా వాటర్ టెస్టింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఏం అంటే వాటర్ క్వాలిటీ పారామీటర్స్ వచ్చేసరికి pH, DO, అమోనియా, సెలినిటీ వంటి పారామీటర్స్ అనేవి చెక్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా మనకి మానిటరింగ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఎర్లీ స్టేజ్లోనే మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి కంట్రోల్ అమోనియా అండ్ నైట్రేట్ లెవెల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అమోనియా అండ్ నైట్రేట్ లెవెల్స్ని మనం కంట్రోల్ కంపల్సరీగా చేయాలి. ఎందువల్ల వస్తాయంటే ఎక్సెస్ ఫీడ్ వల్ల, అలాగే వేస్ట్ మెటీరియల్స్ వల్ల అమోనియా అనేది పెరుగుతుంది. హై అమోనియా వల్ల స్ట్రింప్ అనేది స్ట్రెస్కి గురవుతుంది, సమ్టైమ్స్ మార్టాలిటీ కూడా వస్తుందన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడోది వచ్చేసరికి రన్ ఏరియేటర్స్ రెగ్యులర్లీ. ఏరియేటర్స్ అనేది షింప్ ఫార్మింగ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇవి వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఎస్పెషల్లీ నైట్ టైంలో ఏరియేటర్స్ అనేవి రన్ చేయడం చాలా అవసరం. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి వీక్లీ వాటర్ ఎక్స్చేంజ్ అనమాట. రెగ్యులర్గా వాటర్ ఎక్స్చేంజ్ కూడా ఇంపార్టెంట్, కానీ వీక్లీగా పాండ్లో వాటర్ అనేది కొంచెం మార్చడం వల్ల వేస్ట్ మెటీరియల్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి అండ్ అలాగే ఫ్రెష్ వాటర్ రావడం వల్ల వాటర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వాటర్ క్వాలిటీ ఈజ్ ద కీ టు సక్సెస్ అనమాట. స్ట్రింప్ ఫార్మింగ్లో సక్సెస్ రావాలి అని అంటే వాటర్ క్వాలిటీని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎందుకు అని అంటే వాటర్ క్వాలిటీ గుడ్గానే ఉంటేనే కదా మనకి ఫీడ్ కన్వర్షన్ రేషియో అనేది బెటర్గా ఉంటుంది అండ్ అలాగే గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఆఫ్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఫర్ స్ట్రింప్ ఫార్మింగ్లో
ఇప్పుడు అవేంటో చూద్దాం. పీహెచ్ వచ్చేసరికి ఐడియల్ రేంజ్ వచ్చేసరికి 7.5 నుంచి 8.5 అనేది ఉండాలి. ఇది వచ్చేసరికి పీహెచ్ అనేది బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిజాల్వ్డ్ ఆక్సిజన్ డిఓ. ఇది వచ్చేసరికి ఐడియల్ రేంజ్ వచ్చేసరికి అబౌవ్ 5 mg/L. ఆక్సిజన్ తక్కువగా ఉంటే స్టింప్ అనేది స్ట్రెస్కి అనేది గురవుతుంది. తర్వాత టెంపరేచర్, ఇది వచ్చేసరికి ఐడియల్ రేంజ్ 28 నుంచి 32 degrees Celsiusలో ఉండాలి. కరెక్ట్గా టెంపరేచర్ అనేది గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. తర్వాత సెలినిటీ, ఐడియల్ రేంజ్ వచ్చేసరికి 10 to 25 ppt. ఇది స్టింప్ స్పీసీస్ని బట్టి సెలినిటీ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసరికి అమోనియా. ఇది వచ్చేసరికి కంపల్సరీగా వెరీ లో ఆర్ 0 ఉంటే ఇంకా మంచిదన్నమాట. అమోనియా ఎక్కువైతే మనకి చాలా డేంజరస్ స్టింప్కి అనేది. ఇప్పుడు అసలు హౌ టు మెయింటైన్ గుడ్ వాటర్ క్వాలిటీ, అసలు ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడు చూద్దాము. గుడ్ వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి రెగ్యులర్గా వాటర్ టెస్టింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓవర్ ఫీడింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఏరియేటర్స్ అనేవి యూజ్ చేయాలి. తర్వాత ప్రాపర్ వాటర్ ఎక్స్చేంజ్ అనేది చేయాలి. ప్రోబయోటిక్స్ అనేది యూజ్ చేయొచ్చు. అలాగే పాండ్ బాటమ్ అనేది క్లీన్గా మెయింటైన్ చేయాలి. తర్వాత వచ్చేసరికి వార్నింగ్ సైన్స్ ఆఫ్ పూర్ వాటర్ క్వాలిటీ. వాటర్ క్వాలిటీ పూర్గా ఉంటే స్టింప్స్ అనేవి కొన్ని వార్నింగ్ సైన్స్ అనేవి చూపిస్తాయి. అవి ఏంటి అని అంటే స్టింప్ అనేది సర్ఫేస్ మీదకి రావడం, అలాగే ఫీడ్ తక్కువగా తినడం, అలాగే స్లో గ్రోత్, ఇంకొకటి పాండ్ దగ్గర బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది, ఇంకొకటి వాటర్ కలర్ అనేది సడన్గా చేంజ్ అవుతుంది. ఈ సైన్స్ అన్నీ కనిపిస్తే ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, అది ఫార్మర్స్కి అనమాట. ఏంటి అని అంటే అవి డైలీ పాండ్ అనేది అబ్జర్వేషన్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. అండ్ అలాగే వెదర్ చేంజెస్ని మానిటరింగ్ చేయాలి మనం. తర్వాత రైన్ తర్వాత వాటర్ క్వాలిటీ అనేది తప్పక చెక్ చేయాలి. అలాగే సడన్ చేంజెస్ అనేది అవాయిడ్ చేయాలి. ఫీడ్ అండ్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ బ్యాలెన్స్గా అనేది మెయింటైన్ చేయాలి. కాబట్టి స్టింప్ ఫార్మింగ్లో వాటర్ క్వాలిటీ అనేది సక్సెస్కి బ్యాక్ బోన్ లాంటిది. సో గుడ్ వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే హెల్దీ స్టింప్ అండ్ హై ప్రాఫిట్స్ అనేవి సాధించవచ్చు. స్టింప్ ఫార్మింగ్లో ఫార్మర్స్ అనేది ఎక్కువగా భయపడే టాపిక్ డిసీజెస్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ గురించి చూద్దాము. స్టింప్ ఫార్మింగ్లో డిసీజెస్ అనేవి ఒకసారిగా అవుట్బ్రేక్ అయితే చాలా లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డిసీజెస్ గురించి ముందుగానే తెలుసుకొని ప్రాపర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కామన్ డిసీజెస్ ఇన్ స్ట్రీమ్ ఫార్మింగ్ గురించి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి వైట్ స్పాట్ డిసీజ్. ఇది వచ్చేసరికి వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ వల్ల ఈ డిసీజ్ అనేది వస్తుంది. దీంట్లోకి వచ్చేసరికి ఇది సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే స్ట్రింప్ షెల్ మీద అలాగే కారాఫేస్ మీద వైట్ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి. సెకండ్ది ఏంటంటే ఫీడింగ్ అనేది తగ్గిపోతుంది, అలాగే స్టింప్ కూడా వీక్గా మారుతుంది. దీని యొక్క అసలు ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, స్టేజ్ ఏంటి అని అంటే ఈ డిసీజ్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అనేది అవుతుంది. కాబట్టి కొన్ని రోజుల్లోనే చాలా మోర్టాలిటీ అనేది రావచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఆర్ మేనేజ్మెంట్ వచ్చేసరికి దీనికి అసలు ట్రీట్మెంట్ అనేది లేదు దీనికి వచ్చేసరికి వైరస్కి. కాబట్టి ప్రివెన్షనే చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్టెడ్ స్ట్రింప్ వెంటనే రిమూవ్ చేయాలి అండ్ అలాగే వాటర్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి అండ్ బయోసెక్యూరిటీ వచ్చేసరికి ఫాలో అవ్వాలన్నమాట. సెకండ్ డిసీజ్ వచ్చేసరికి ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ ఈఎంఎస్. ఇది వచ్చేసరికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అనేది ఈఎంఎస్ అనేది వస్తుంది. ఇది వచ్చేసరికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే స్ట్రింప్ అనేది సడన్గా వీక్ అవుతుంది అనమాట, అలాగే ఫీడింగ్ కూడా స్టాప్ అవుతుంది అండ్ అలాగే హై మోర్టాలిటీ ఎర్లీ స్టేజెస్లోనే వస్తుంది. ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే స్టాకింగ్ తర్వాత మొదటి 30 రోజుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ అనేది. దీనికి వచ్చేసరికి మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే గుడ్ క్వాలిటీ సీడ్ అనేది యూజ్ చేయాలి, ప్రాపర్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి అండ్ అలాగే ప్రోబయోటిక్స్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. తర్వాత మూడోది వచ్చేసరికి అక్యూట్ హెపటో ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్ డిసీజ్ అనమాట. ఇది వచ్చేసరికి విబ్రియో బ్యాక్టీరియా వల్ల ఈ డిసీజ్ అనేది వస్తుంది. దీంట్లోకి వచ్చేసరికి సిమ్టమ్స్ అనేవి హెపటో ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అవుతుంది, అలాగే స్ట్రింప్ గ్రోత్ తగ్గిపోతుంది అండ్ సడన్ మోర్టాలిటీ కూడా కనిపిస్తుంది. దీంట్లోకి వచ్చేసరికి మేనేజ్మెంట్ అనేది వాటర్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి, బయోసెక్యూరిటీ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి విబ్రియోసిస్. ఇది వచ్చేసరికి విబ్రియో బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. దీంట్లోకి వచ్చేసరికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే రెడ్ డిస్కలరేషన్లో ఉంటుంది, అలాగే వీక్గా స్విమ్మింగ్ అనేది చేస్తుంది, అలాగే ఫీడింగ్ యాక్టివిటీ కూడా లోగా ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసరికి మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే ప్రోబయోటిక్స్ అనేది యూజ్ చేయాలి విబ్రియోసిస్ వచ్చినప్పుడు, అలాగే ఆర్గానిక్ వేస్ట్ అనేది రెడ్యూస్ చేయాలి.
తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గిల్ డిసీజ్ అనమాట. ఇది ఎందుకు వస్తుందంటే పూర్ వాటర్ క్వాలిటీ వల్ల గిల్ డిసీజ్ అనేది ఎక్కువగా వస్తుంది. దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే గిల్స్ అనేది డార్క్ కలర్లోకి అవుతాయి అనమాట. అలాగే ఆక్సిజన్ కూడా తీసుకోవడం తగ్గిపోతుంది. దీనికి ఏం చేయాలి అంటే వాటర్ ఎక్స్చేంజ్ అనేది చేయాలి, అలాగే ఏరియేషన్ అనేది ఇంప్రూవ్ చేయాలి. సిక్స్త్ వన్ వచ్చేసరికి షెల్ డిసీజ్. ఇది వచ్చేసరికి ఎలా వస్తుందంటే బ్యాక్టీరియల్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది షెల్ డిసీజ్ అనేది. దీనికి వచ్చేసరికి సిమ్టమ్స్ అనేది షెల్ అనేది డ్యామేజ్ అవుతుంది, అలాగే బ్లాక్ స్పాట్స్ ఆర్ ఎరోజన్ లాగా కనిపిస్తుంది మనకి. దీంట్లోకి వచ్చేసరికి ఏం చేయాలంటే ఈ డిసీజ్ వచ్చినప్పుడు క్లీన్ పాండ్ కండిషన్స్ అనేవి మెయింటైన్ చేయాలి, అండ్ అలాగే గుడ్ న్యూట్రిషన్ అనేది ఇవ్వాలి. సెవెంత్ వన్ వచ్చేసరికి టైల్ రాట్ డిసీజ్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే పూర్ హైజీన్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల టైల్ రాట్ డిసీజ్ అనేది వస్తుంది. దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే టైల్ పోర్షన్ అనేది డ్యామేజ్ అవుతుంది, అండ్ అలాగే స్ట్రింప్ కూడా వీక్ అవుతుంది అనమాట. దీనికి ఏం చేయాలి అని అంటే వాటర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి అండ్ స్ట్రెస్ అనేది తగ్గించాలి. ఎయిత్ వన్ వచ్చేసరికి మజిల్ నెక్రోసిస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్ట్రెస్ ఉండడం వల్ల, పూర్ హ్యాండ్లింగ్ ఆర్ ఇన్ఫెక్షన్స్ వల్ల మజిల్ నెక్రోసిస్ అనేది వస్తుంది. దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి అని అంటే మజిల్ అనేది వైట్ కలర్ లాగా కనిపిస్తుంది, అండ్ అలాగే స్ట్రింప్ కూడా స్విమ్మింగ్ అనేది వీక్గా చేస్తుంది అనమాట. దీన్ని ఎలా తగ్గించుకోవాలి అని అంటే స్ట్రెస్ అనేది తగ్గించి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఇవ్వాలి. ఇవి యొక్క డిసీజెస్ అనమాట. ఇప్పుడు దానికి మనం ప్రివెంటివ్ మెజర్స్ అనేవి డిసీజ్ మేనేజ్మెంట్లో చూద్దాము. అవి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి బయోసెక్యూరిటీ మెయింటెనెన్స్ అనమాట. ఏంటి అని అంటే అవి అవుట్ సైడర్స్ని ఎంట్రీ అనేది కంట్రోల్ చేయాలి, ఎవరిని రానివ్వకుండా. అలాగే ఎక్విప్మెంట్ను వాడేటప్పుడు కూడా డిస్ఇన్ఫెక్ట్ అనేది చేయాలి, అండ్ అలాగే డిసీజ్డ్ స్ట్రిమ్స్ని వెంటనే మనం పాండ్ నుంచి రిమూవ్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ది వచ్చేసరికి ప్రాపర్ పాండ్ ప్రిపరేషన్ అనమాట. ఎప్పుడైనా పాండ్ అనేది స్టార్ట్ చేసే ముందు ప్రాపర్గా పాండ్ డ్రైయింగ్, లైమింగ్, ఫెర్టిలైజేషన్ అనేది కరెక్ట్గా చేస్తేనే మనకి అక్కడే సగం డిసీజెస్ అనేవి రావు. థర్డ్ వన్ వచ్చేసరికి వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఏంటి అని అంటే రెగ్యులర్గా వాటర్ టెస్టింగ్ అనేది చేయాలి, అమోనియాని కంట్రోల్ చేయాలి, అండ్ అలాగే ఏరియేటర్స్ అనేవి డైలీ రన్ చేయాలి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రోబయోటిక్స్ అండ్ బయో ప్రొడక్ట్స్. ఇవి ఎందుకు అని అంటే ప్రోబయోటిక్స్ అనేది బెనిఫికల్ బ్యాక్టీరియా యూస్ చేయడం వల్ల మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసరికి న్యూట్రిషనల్ మేనేజ్మెంట్. ఇది వచ్చేసరికి బ్యాలెన్స్డ్ ఫీడ్ అనేది ఇవ్వాలి, అలాగే విటమిన్ సప్లిమెంట్స్ కూడా యూజ్ చేయాలన్నమాట. సిక్స్త్ వన్ వచ్చేసరికి ప్రాపర్ స్టాకింగ్ డెన్సిటీ. ఓవర్ స్టాకింగ్ అనేది అవాయిడ్ చేసి రికమెండెడ్ డెన్సిటీ ఫాలో అవుతే మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది అన్నమాట స్ట్రిమ్స్కి అనేవి. సెవెంత్ వన్ వచ్చేసరికి రెగ్యులర్ మానిటరింగ్. డైలీ స్ట్రింప్ బిహేవియర్ అనేది అబ్జర్వ్ చేయాలి, అలాగే ఫీడింగ్ రెస్పాన్స్ అనేది మానిటర్ చేయాలన్నమాట. ఇవి అనమాట. తర్వాత మనం డిసీజ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఏంటో చూద్దాము. ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా మనం ఏదైనా వస్తే యాక్షన్ అనేది తీసుకోవాలి, అలాగే ఎక్స్పర్ట్ అడ్వైజర్ టెక్నికల్ వాళ్ళు కానీ ఎవరినైనా అడిగి మనం వెంటనే అనేది సాల్వ్ చేసుకోవాలి, అనేది రెడ్యూస్ చేయాలి. ఇప్పుడు సపోర్టివ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో ఏం చేయాలి అంటే ప్రాపర్ శానిటేషన్, అలాగే క్వాలిటీ సీడ్ సెలెక్షన్, రికార్డ్ మెయింటెనెన్స్, వెదర్ మానిటరింగ్, ఇవన్నీ చేస్తే మనకి చాలా రిస్క్లు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు కామన్ రీజన్స్ ఫర్ డిసీజ్ అవుట్ బ్రేక్స్ ఏంటి అని అంటే పూర్ వాటర్ క్వాలిటీ ఉండడం, అలాగే ఓవర్ ఫీడింగ్, హై స్టాకింగ్ డెన్సిటీ, పూర్ సీడ్ క్వాలిటీ, సడన్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ల్యాక్ ఆఫ్ బయోసెక్యూరిటీ, ఇట్ల వల్ల కూడా మనకి చాలా డిసీజెస్ అనేవి వస్తాయి. ఫైనల్గా ఏంటి అని అంటే షింప్ ఫార్మింగ్లో డిసీజెస్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయడం కష్టం కాబట్టి, కానీ ప్రాపర్ మేనేజ్మెంట్ అండ్ ప్రివెన్షన్ అనేది ఫాలో చేస్తే కొన్ని డిసీజెస్ని అనేది మనం చాలా వరకు తగ్గించవచ్చు. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు షింప్ ఫార్మింగ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ గ్రోత్ మానిటరింగ్ గురించి చూద్దాము. ప్రాపర్ గ్రోత్ మానిటరింగ్ చేస్తేనే ఆప్టిమల్ గ్రోత్, బెటర్ మేనేజ్మెంట్ అండ్ హై ప్రాఫిట్స్ అనేవి సాధించవచ్చు. సో గ్రోత్ మానిటరింగ్ అనేది లేకపోతే షింప్ అనేది కరెక్ట్గా గ్రో అవుతున్నాయో లేదో అనేది ఫార్మర్స్కి తెలీదు. వై గ్రోత్ మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. గ్రోత్ మానిటరింగ్ వల్ల షింప్ గ్రోత్ అనేది స్పీడ్ తెలుస్తుంది, అలాగే ఫీడ్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేయొచ్చు, హెల్త్ కండిషన్ అనేది తెలుసుకోవచ్చు, అండ్ అలాగే బెటర్ హార్వెస్ట్ ప్లానింగ్ కూడా చేయవచ్చు. ఇప్పుడు మనం ఏంటి అని అంటే తర్వాత చూద్దాము. అవి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి వీక్లీ శాంప్లింగ్, ద కీ టు సక్సెస్ అనమాట.
గ్రోత్ మానిటరింగ్లో వీక్లీ శాంప్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ప్రతి వారం పాండ్ నుంచి కొన్ని స్ట్రింప్ శాంపిల్స్ అనేవి తీసుకుని చెక్ చేయడం వల్ల మనకి స్ట్రింప్ యొక్క యావరేజ్ గ్రోత్ అనేది మనం తెలుసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి హౌ టు చెక్ స్ట్రింప్ వెయిట్ అనమాట. శాంపిల్ చేసిన స్ట్రింప్ని వెయిట్ చేసి యావరేజ్ బాడీ వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఎగ్జాంపుల్గా 10 స్ట్రింప్స్ అనేవి టోటల్ వెయిట్ మెజర్ చేసి యావరేజ్ తీసుకుంటారు. దీంతో మనకి స్ట్రింప్ గ్రోత్ రేట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. మూడోది వచ్చేసరికి ఫీడ్ క్వాంటిటీ అడ్జస్ట్మెంట్ అనమాట. స్ట్రింప్ వెయిట్ పెరిగే కొద్దీ ఫీడ్ క్వాంటిటీ కూడా అడ్జస్ట్ చేయాలి. అలాగే స్మాల్ స్ట్రింప్స్కి లెస్ ఫీడ్, బిగ్గర్ స్ట్రింప్స్కి మోర్ ఫీడ్ అనేది అవసరం. కరెక్ట్గా ఫీడ్ అడ్జస్ట్మెంట్ వల్ల బెటర్ గ్రోత్ అనేది వస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి గ్రోత్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. గ్రోత్ మానిటరింగ్లో ఫార్మర్స్కి ఈ ఇండికేటర్స్ అనేది చెక్ చేయాలి. అవి ఏంటి అనంటే యావరేజ్ బాడీ వెయిట్, స్ట్రింప్ యావరేజ్ వెయిట్ ఎంత ఉంది, అలాగే డైలీ గ్రోత్ రేట్, రోజుకి స్ట్రింప్ అనేది ఎంత గ్రోత్ అవుతున్నాయో, అలాగే యూనిఫామ్ గ్రోత్, అన్ని స్ట్రింప్స్ ఆల్మోస్ట్ సేమ్ సైజులో గ్రో అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయాలి. అలాగే ఫీడ్ రెస్పాన్స్, స్ట్రింప్ అనేది యాక్టివ్గా ఫీడ్ తీసుకుంటుందో లేదా అది. లాస్ట్ది వచ్చేసరికి సర్వైవల్ రేట్, హెల్దీ స్ట్రింప్ అనేది ఎంత సర్వైవ్ అవుతున్నాయో ఇవన్నీ కంప్లీట్గా మనం చెక్ చేస్తూ ఉండాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి రికార్డ్ కీపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గ్రోత్ మానిటరింగ్లో రికార్డ్ కీపింగ్ అనేది చాలా యూజ్ఫుల్. ఎందుకు అనంటే ఫార్మర్స్ అనేది ఈ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకోవాలన్నమాట. అవి ఏంటి అనంటే శాంప్లింగ్ డేట్ అనమాట, స్ట్రింప్ వెయిట్, ఫీడ్ క్వాంటిటీ, గ్రోత్ రేటు అండ్ సర్వైవల్ పర్సంటేజ్ అనమాట. ఈ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్ డెసిషన్స్కి హెల్ప్ అనేది చేస్తాయి. తర్వాత గ్రోత్ మానిటరింగ్ యొక్క ఐడియల్ గ్రోత్ బెంచ్ మార్క్స్ ఏంటో చూద్దాము. హెల్దీ స్ట్రింప్ ఫార్మింగ్లో యూనిఫామ్ గ్రోత్ అనేది ఉండాలి, అలాగే యాక్టివ్ స్విమ్మింగ్ ఉండాలి, గుడ్ ఫీడింగ్ రెస్పాన్స్ అనేది ఉండాలి, వీక్లీ వెయిట్ అనేది ఇంక్రీజ్ కనిపించాలి మనకి. గ్రోత్ అనేది సడన్గా రెడ్యూస్ అయితే కారణం వెంటనే మనం ఐడెంటిఫై అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫార్మర్స్కి కొన్ని కీ పాయింట్స్ చెప్తాను, అవి బాగా గుర్తుపెట్టుకోండి. అవి ఏంటి అని అంటే వీక్లీ శాంప్లింగ్ అనేది రెగ్యులర్గా చేయాలి, అలాగే సేమ్ మెథడ్తో వెయిట్ అనేది చెక్ చేయాలి, ఫీడ్ క్వాంటిటీ అనేది టైమ్లీ మనం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి, అండ్ అలాగే వీక్ స్ట్రింప్ని మనం అబ్జర్వ్ చేయాలి, అండ్ అలాగే వాటర్ క్వాలిటీ కూడా ప్యారలల్గా మనం మానిటరింగ్ అనేది చేసుకోవాలన్నమాట. వార్నింగ్ సైన్స్ డ్యూరింగ్ గ్రోత్ మానిటరింగ్ అనమాట. ఏంటి అని అంటే అవి స్లో గ్రోత్ ఉండడం, అన్ఈవెన్ స్ట్రింప్ సైజ్ అనమాట, అలాగే లో ఫీడ్ ఇంటేక్, వీక్ మూమెంట్, వెయిట్ గెయిన్ తగ్గిపోవడం, ఈ సైన్స్ అన్ని కనిపిస్తే మనకి వెంటనే ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవాలి. తర్వాత అసలు గ్రోత్ మానిటరింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాము. కరెక్ట్గా గ్రోత్ మానిటరింగ్ వల్ల మనకి ఫాస్ట్ గ్రోత్, అలాగే బెటర్ ఫీడ్ ఎఫిషియన్సీ, హెల్దీ స్ట్రింపు, బెటర్ హార్వెస్ట్ సైజు, హై ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఫైనల్గా స్ట్రింప్ ఫార్మింగ్లో సక్సెస్ కావాలి అని అంటే రెగ్యులర్ గ్రోత్ మానిటరింగ్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అందుకే ఇవన్నీ మనం పాటిస్తే వెంటనే మనకి ప్రాఫిట్స్ అనేవి కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అదే స్ట్రింప్ ఫార్మింగ్లో ఫైనల్ అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ స్టేజ్ హార్వెస్టింగ్ గురించి చూద్దాము. కరెక్ట్ టైంలో హార్వెస్టింగ్ చేస్తేనే బెటర్ ప్రైస్, బెటర్ క్వాలిటీ అండ్ హై ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. లేట్ హార్వెస్టింగ్ లేదా రాంగ్ హార్వెస్టింగ్ మెథడ్స్ వల్ల క్వాలిటీ అనేది రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా మొత్తం చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి రైట్ టైం ఫర్ హార్వెస్టింగ్. జనరల్గా స్ట్రింప్ హార్వెస్ట్ అనేది 90 to 120 డేస్ మధ్యలో చేస్తారు, కానీ ఎగ్జాక్ట్ హార్వెస్టింగ్ టైం అనేది స్ట్రింప్ సైజు, మార్కెట్ డిమాండ్, గ్రోత్ రేట్ అండ్ అలాగే ఫీడ్ కన్వర్షన్ రేషియో మీద డిపెండ్ అవుతుంది. అండ్ అలాగే మార్కెట్లో గుడ్ రేట్ ఉన్నప్పుడే టైమ్లీగా మనం హార్వెస్ట్ చేయడం బెస్ట్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసరికి ప్రీ హార్వెస్ట్ ప్రిపరేషన్. హార్వెస్టింగ్కి ముందు కొన్ని ఇంపార్టెంట్ ప్రిపరేషన్స్ అనేవి చేయాలి. ఏంటి అనంటే అవి ఫీడ్ 1 day ముందు స్టాప్ చేయాలి, వాటర్ క్వాలిటీ అనేది చెక్ చేయాలి, అండ్ అలాగే హార్వెస్టింగ్ ఎక్విప్మెంట్ అనేది రెడీ పెట్టుకోవాలన్నమాట. అలాగే ఐస్ బాక్సెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ కూడా ప్రిపేర్ చేయాలి. ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉంటేనే హార్వెస్టింగ్ అనేది స్మూత్గా జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి హార్వెస్టింగ్ మెథడ్స్. షింప్ హార్వెస్టింగ్కి మెయిన్గా 2 మెథడ్స్ అనేవి యూజ్ చేస్తారు. అవి ఏంటి అని అంటే నెట్ హార్వెస్టింగ్ ఒకటి, రెండోది వచ్చేసరికి కంప్లీట్ డ్రైనింగ్ మెథడ్ అనమాట. ఫస్ట్ది నెట్ హార్వెస్టింగ్ అంటే ఏంటి అని అంటే క్యాస్ట్ నెట్స్ లేదా డ్రాగ్ నెట్స్ అనేవి యూజ్ చేసి షింప్స్ అనేది కలెక్ట్ చేస్తారు. దీనినే పార్షియల్ హార్వెస్టింగ్ మెథడ్ అని కూడా అంటాం అనమాట.
సెకండ్ వన్ వచ్చేసరికి కంప్లీట్ డ్రైనింగ్ మెథడ్. ఇది వచ్చేసరికి పాండ్ వాటర్ అనేది పూర్తిగా డ్రైన్ చేసి స్ట్రింప్ మొత్తానికి అనేది కలెక్ట్ చేస్తారు. ఇది వచ్చేసరికి కమర్షియల్ ఫార్మింగ్లో ఈ మెథడ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తారు. ఫోర్త్ వన్ వచ్చేసరికి సైజ్ అండ్ వెయిట్ బేస్డ్ హార్వెస్టింగ్ అనమాట. హార్వెస్టింగ్ ముందు స్ట్రింప్ సైజ్ అండ్ వెయిట్ అనేది చెక్ చేయాలి. మార్కెట్ డిమాండ్కి సూటబుల్ సైజ్ వచ్చినప్పుడు మాత్రమే హార్వెస్ట్ చేస్తే బెటర్ ప్రైస్ అనేది వస్తుంది. అండ్ అలాగే యూనిఫామ్ సైజు స్ట్రింప్కి మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ వచ్చేసరికి హార్వెస్టింగ్ స్టెప్స్ అనమాట. స్టెప్ 1 ఫీడ్ అనేది స్టాప్ చేయాలి. స్టెప్ 2 వాటర్ లెవెల్ అనేది గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేయాలి. స్టెప్ 3 నెట్టింగ్ లేదా డ్రైనింగ్ ద్వారా స్ట్రింప్స్ అనేది హార్వెస్ట్ చేయాలి. ఫోర్త్ వన్ వచ్చేసరికి స్ట్రింప్ని క్లీన్ వాటర్తో వాష్ చేయాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఐస్ బాక్సెస్లో ఇమీడియట్లీ స్టోర్ చేయాలి. సిక్స్త్ వన్ వచ్చేసరికి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్. హార్వెస్ట్ తర్వాత మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి అని అంటే ఇమీడియట్ కూలింగ్ అనమాట. స్ట్రింప్ హార్వెస్ట్ అయిన వెంటనే ఐస్తో అనేది కూల్ చేయాలి. దీంతో స్ట్రింప్ అనేది ఫ్రెష్నెస్ అనేది మెయింటైన్ అవుతుంది. తర్వాత క్లీనింగ్ అండ్ సార్టింగ్. సైజ్ ఆధారంగా స్ట్రింప్స్ అనేవి సెపరేట్ చేయాలి. డ్యామేజ్డ్ స్ట్రింప్స్ని రిమూవ్ చేయాలి. మూడోది ప్రాపర్ ప్యాకింగ్. క్లీన్ కంటైనర్స్ లేదా ఐస్ బాక్సుల్లో మాత్రమే ప్యాక్ చేయాలి. తర్వాత ఫోర్త్ది ఫాస్ట్ ట్రాన్స్పోర్టేషన్. మార్కెట్ లేదా ప్రాసెసింగ్ యూనిట్కి త్వరగా ట్రాన్స్పోర్ట్ చేయాలి. డిలే అయితే క్వాలిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు బెనిఫిట్స్ ఆఫ్ హార్వెస్టింగ్ ఏంటి అని అంటే బెటర్ మార్కెట్ ప్రైస్ అండ్ అలాగే బెటర్ స్ట్రింప్ క్వాలిటీ, లో డిసీజ్ రిస్క్, బెటర్ ప్రాఫిట్స్ అండ్ అలాగే రెడ్యూస్డ్ ఫీడ్ కాస్ట్ అనమాట. ఇప్పుడు అవాయిడ్ దీస్ కామన్ మిస్టేక్స్. హార్వెస్టింగ్ టైంలో కామన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయాల్సిన ఏంటి అని అంటే ఓవర్ గ్రోన్ స్ట్రింప్ కోసం టూ మచ్ వెయిటింగ్, అలాగే రఫ్ హ్యాండ్లింగ్. డ్యూరింగ్ హార్వెస్ట్ టైంలో రఫ్గా హ్యాండిల్ చేయడం, అలాగే ఐసింగ్ అనేది డిలే చేయడం, డర్టీ కంటైనర్స్ అనేది యూస్ చేయడం అండ్ అలాగే హార్వెస్టింగ్ డ్యూరింగ్ పూర్ వెదర్ ఉన్నప్పుడు కూడా చేయకూడదు అనమాట. అలాగే ఫార్మర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే హార్వెస్టింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ డిమాండ్ను అబ్జర్వ్ అనేది చేసుకోవాలి. జెంటిల్ హ్యాండ్లింగ్ అనేది చేయాలి. ఐస్ అనేది వెంటనే యూస్ చేయాలి అండ్ అలాగే పోస్ట్ హార్వెస్ట్ అనేది హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. కాబట్టి స్ట్రింప్ ఫార్మింగ్లో హార్వెస్టింగ్ అనేది హార్డ్ వర్క్కి ఫైనల్ రిజల్ట్ లాంటిది. కరెక్ట్ హార్వెస్టింగ్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఫాలో చేస్తేనే మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది పొందవచ్చు. ఇప్పుడు చివరిగా స్ట్రింప్ మార్కెటింగ్ గురించి చూద్దాము. స్మార్ట్ మార్కెటింగ్ చేస్తేనే బెటర్ ప్రైస్, స్టేబుల్ సేల్స్ అండ్ హై ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మార్కెటింగ్ ఆప్షన్స్ అనమాట. లోకల్ మార్కెట్స్, ఎక్స్పోర్ట్ కంపెనీస్ అండ్ అలాగే ప్రాసెసింగ్ ప్లాన్స్. డైరెక్ట్గా కంపెనీకి సప్లై చేస్తేనే మిడిల్ మ్యాన్ తగ్గి మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది. తర్వాత క్వాలిటీ అండ్ గ్రేడింగ్. ఇది వచ్చేసరికి ఫ్రెష్ అండ్ గుడ్ క్వాలిటీ స్ట్రింప్కి మార్కెట్లో బెటర్ ప్రైస్ అనేది వస్తుంది. సైజ్ అండ్ వెయిట్ ఆధారంగా మనకి గ్రేడింగ్ అనేది చేస్తారు. తర్వాత ప్రైస్ డిపెండ్స్ ఆన్ స్ట్రింప్ సైజ్ మీద, క్వాలిటీ మీద, మార్కెట్ డిమాండ్ మీద, అలాగే ఎక్స్పోర్ట్ డిమాండ్ మీద మనకి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మార్కెటింగ్ టిప్స్ వచ్చేసరికి ప్రాపర్ ఐస్ స్టోరేజ్ అనేది యూస్ చేయాలి. అలాగే ఫాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయాలి అండ్ అలాగే మార్కెట్ రేట్స్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి స్ట్రింప్ ఫార్మింగ్లో ప్రొడక్షన్ ఎంత ఇంపార్టెంటో మార్కెటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. స్మార్ట్ మార్కెటింగ్ చేస్తేనే మనకి హై ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని ఆక్వాకల్చర్ అండ్ ఫార్మింగ్ వీడియోస్ కోసం బ్లూ బయోలర్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.